నంద్యాల పట్టణంలో ఎవరైనా కానీ యూరియా డీలర్లు అధిక ధరలకు అమ్మితే మాత్రం కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో యూరియా కొరత లేదని, రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదేవిధంగా డీలర్లు యూరియాను అధిక రేట్లకు అమ్మితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని, రైతులకు సకాలంలో యూరియా అందించాలని, అదేవిధంగా రైతులు వరి పంట వేయక ముందుకే ఇళ్లలో రైతులకు విజ్ఞప్తి ఒకటి, ఖచ్చితంగా మనకు మన జిల్లా పెద్ద జిల్లా, మనకు అవసరమైన జిల్లా, మన వినియోగంలో ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, మనకు అందుబాటులో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మనకు ఏమిటంటే చాలా మంది రైతులు ఒకవేళ మనకు దొరుకుతుందో లేదనే ఉద్దేశంతో చాలా మంది వారు ఉన్నటువంటి అన్ని రకాల ఆధారాలు కావచ్చు, పుస్తకాలు తీసుకొని వచ్చేసి మాకు అంది అవసరం ఉందని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. నేను రైతులకు చేసే విజ్ఞప్తి ఒకటే, ఖచ్చితంగా మనకు మన జిల్లా పెద్ద జిల్లా, మనకు అవసరమైన జిల్లా, మన వినియోగంలో ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, మనకు అందుబాటులో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మనకు యూరియా నీరును పంపుతూనే ఉంటుంది. ఇప్పుడు పంపించింది. మొన్న కూడా మనకు 650 మెట్రిక్ టన్నులు 1350 మెట్రిక్ టన్నులు వస్తే 650 మెట్రిక్ టన్నులు మనకు మార్కెట్కి, 650 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీలర్ ద్వారా ఇచ్చాం. మళ్ళీ కూడా 3 రేకులు రాబోతున్నాయి మనకు. ఒకటి మనకు గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ద్వారా ఒకటి వస్తుంది, అట్లాగే మనకు ఇంకా కూడా కోరమండల్ ద్వారా వస్తుంది, ఐపీఎల్ ద్వారా కూడా మనకు ఈ వారం చివరి లోపల మనకు 3 రేకుల్లో వస్తున్నాయి. దగ్గర మనకు 2000 నుంచి 3000 మెట్రిక్ టన్నుల దగ్గర వేరే వచ్చి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మనకు అందుబాటులో ఉండడం లేదు, దొరకడం లేదని దాన్ని మీరు ఎవరు నమ్మద్దు. రెండవది, అక్కడక్కడ మనకు సాధ్యమైనంత వరకు మన రైతు సేవా కేంద్రాలు, సొసైటీల దగ్గర మీకు తప్పకుండా మనకు ఆధార్ చూపించి, పుస్తకం చూపించి బిల్లు తీసుకుంటున్నారు. ఎవరైనా ప్రైవేటు దుకాణదారులు మనకు లింక్ అంటగట్టినా, లేకపోతే అధిక ధరలకు అమ్ముతున్నట్టు తెలిసినా, నేను కోరేది ఒకటి, రైతులని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి విషయాన్ని పోకుండా మా వ్యవసాయ శాఖను సంప్రదించండి. వ్యవసాయాధికారికి చెప్పండి, లేదా సహాయ వ్యవసాయానికి చెప్పండి. మీరు చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆ దుకాణాల మీద చట్టపరమైన చర్యలు ఇమీడియట్గా తీసుకుంటాం. కాబట్టి మీరు ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దండి. అంటే ఏం మనకు చేస్తారో లేదో, ఎందుకు వచ్చినటువంటి బాధ అన్నటువంటి మీ దగ్గర నుంచి మనకు స్పష్టమైన సమాచారం అందేటంత వరకు మనం వెళ్ళినప్పుడు అంతా కూడా బాగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు చేయాల్సిందంత ఒకటి, మా నంబర్లన్నింటినీ కూడా మనకు షాపుల్లో ఉంచాము, అట్లాగే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడైనా సరే మన కూతబేటలో ఉన్నాం కాబట్టి మీరు వచ్చేసి మాకు చెప్పండి, సార్ మాకు ఇట్లా అందుబాటులో దొరకడం లేదు, కొద్దిగా మాకు ఎక్కువ ధర పోతుందని చెప్పినట్లయితే మేము సమాచారాన్ని గోప్యంగా ఉంచి మేము వాళ్ళ మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బందులు పడుకోకుండా మీకు అందరూ రైతులకు అందుబాటు చేసే బాధ్యత మనది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.